'ఆర్టిస్ట్' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో రెంట్ ఎక్స్‌ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే సీన్స్‌గా చూస్తే కొన్ని సీన్స్ బావున్నాయి. ఇంకా ట్విస్ట్‌లు అవి కనిపెట్టలేని విధంగానే ఉన్నాయి. ఇక ఐడియాస్, పిక్చర్ క్వాలిటీ ఇవి బావున్నాయి. ఓవరాల్‌గా మూవీ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకునే ఫిల్మ్‌లా అనిపించలేదండి. స్టార్టింగ్ చాలా బావుంది. కాలకేయ ప్రభాకర్ గారు సినిమా మొత్తంలో బాగా హైలైట్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ హీరో లవ్ స్టోరీ, చెల్లి ఇంట్రడక్షన్, ఇక 40 మినిట్స్‌కి మెయిన్ స్టోరీ మొదలవుతుంది. అక్కడి నుండి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా! ఎవరు ఇదంతా చేశారని. కానీ కొన్ని లాజిక్స్ లేకుండా సెకండ్ హాఫ్ బాగా స్ట్రెచ్‌డ్‌గా, నేచురల్‌గా లేకుండా వెళ్ళింది. మళ్ళీ క్లైమాక్స్ ఉన్న 2 ట్విస్టులు బావున్నాయి. ఇక ఇవన్నీ ఆలోచించి చూస్తే కొన్ని సీన్స్ వరకు పర్లేదు. ఫుల్ లెంగ్త్ ఎంగేజ్‌మెంట్ అయితే కష్టమేనండి. ఇంటెన్షన్ బావుంది కానీ పర్ఫెక్షన్ లేదు. అంటే కొందరు యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్, మెయిన్‌గా ఆర్టిస్ట్ వాల్యూ, ఎంత సీరియస్ విషయాలు సింపుల్‌గా అయిపోవడం ఇలాంటివన్నమాట. ముందు ముందు మాట్లాడదాం ఇంకా క్లియర్‌గా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ లవ్ సాంగ్‌లో రొమాన్స్, లిప్ కిస్‌లు ఉన్నాయి. అవి ఇబ్బంది పెడతాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో చెల్లిని ఎవరో ఇంటికొచ్చి మరి అత్యాచారం చేస్తారు. అసలు ఎవరు చేశారు? ఏం జరుగుతుంది? ఇందులో సీరియల్ కిల్లర్ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? అసలు ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కొన్ని సీన్స్ బావున్నాయి. ఆర్టిస్ట్ అయిన కాలకేయ ప్రభాకర్ గారి ఇంట్రొడక్షన్ సీన్. అతనికి హీరోయిజంతో హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మరి హీరో జైలుకి వెళ్లి యాక్షన్స్‌తోనే వార్నింగ్ ఇచ్చే సీన్ బావుంది. ఇంటర్వెల్ సీన్, సస్పెన్స్, క్లైమాక్స్ టైమ్‌లో 2 అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌లు నేనైతే కనిపెట్టలేదవి. ఇంకా కొన్ని ఐడియాస్, సినిమాటోగ్రఫీ బావుంది. ఎవరిది చేశారనేది ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం బావుంది. ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అన్నయ్య ఎటువంటి పవర్ లేనోడు ఎలా కనుక్కున్నాడు? ఆ కోణం నుండి హీరోని చూపించే ప్రయత్నం చేశారు. సిస్టర్ సెంటిమెంట్ నాకైతే కొంతవరకు వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ డాక్టర్ చెప్తున్నప్పుడు మరి ఇంత ఘోరంగానా అని అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ అయితే అలా ఎవరో ఒకరిని చంపుతూ ఉండడమే. అంత సీరియస్‌గా చంపుతుంటే అక్కడికొచ్చిన వాళ్ళు ఆ టైంలో కామెడీ చేయడం. హీరో వచ్చి అక్కడ చనిపోయిన వాళ్ళ వైపు చూసి షాక్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఫైట్‌లోకి దిగిపోవడం ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. లాజిక్స్ లైక్ పోలీస్‌ని హాస్పిటల్ నుండి ఈజీగా కిడ్నాప్ చేసేయడం, సరిగ్గా ఆర్టిస్ట్ తప్పించుకొని అక్కడికే రావడం, అప్పటికే మొబైల్స్ అవి పగలగొట్టాక కూడా గేమ్‌ని సీరియస్‌గా తీసుకోకపోవడం, వాళ్ళందరూ కలిసి విలన్ మీద దాడి చేయకపోవడం, కనీసం పారిపోవడానికైనా సరిగ్గా ప్రయత్నించకపోవడం కూడా నేచురల్‌గా లేదు. మధ్యలో ఆర్టిస్ట్ ఆ ఇంట్లో చంపుతున్నాడు. మరొక వైపు హీరో బాధపడుతున్నప్పుడు స్టైలిష్ సాంగ్ ఎసారు. ఫస్ట్ హాఫ్‌లో విలన్ క్యారెక్టర్ కూడా 'చుప్' సినిమాలో 'దుల్కర్ సల్మాన్' గారి రోల్ నుండి ఇన్‌స్పైర్ అయ్యారేమో అనిపించింది. ఇక లవ్ స్టోరీ, సాంగ్ ఇవన్నీ ఇంక తప్పదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ అయితే బావున్నాయి. అలాగే కొన్ని మాత్రం సహజంగా లేకుండా ఇల్లాజికల్‌గా అనుకూలంగా ఉంటాయి. కానీ తన చెల్లికి ఇలా ఎవరు చేశారనే ఒక సస్పెన్స్ అయితే లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. ఈ మధ్యలో కొన్ని సీన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ హీరోవి 1, 2 పవర్‌ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఇంకా 2 ట్విస్టులు బానే ఉన్నాయి. సో, ఇలా ఈ విధంగా చూస్తానంటే యూ గైస్ కెన్ వాచ్. ఫుల్ లెంగ్త్ సాటిస్ఫాక్షన్ అయితే కష్టం. ఇట్స్ ఇంప్రెసివ్ హియర్ అండ్ దేర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.